ఈ ఫినాన్షియల్ చార్ట్స్ చూడగానే అబ్బో ఇదేదో మనకర్థం కాని భాషలా ఉంది అనిపిస్తుందా? రకరకాల గీతలు, రంగులు, నంబర్లు అంతా గందరగోళంగా ఉంటుంది కదా. కాని నిజానికి ఇది గజిబిజి కాదు. ఇది మార్కెట్ మనతో మాట్లాడే ఒక సీక్రెట్ లాంగ్వేజ్. ఈరోజు ఆ భాషలోని అక్షరాలని ఎలా చదవాలో, దాని వెనుకున్న అసలు కథ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ చార్ట్ని చూడండి. చూడటానికి చాలా క్లిష్టంగా అనిపించవచ్చు, కాని నమ్మండి, ఈ గీతల వెనుక ఒక కథ నడుస్తోంది. కొనేవాళ్లకి, అమ్మేవాళ్లకి మధ్య ప్రతి క్షణం జరిగే ఒక పెద్ద యుద్ధం యొక్క కథ ఇది. మనం ఈ భాషను ఒక్కసారి నేర్చుకోగలిగితే చాలు, మార్కెట్లోని ప్రతి కదలిక వెనుక ఉన్న ఉద్దేశం మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. సరే, మరి ఈ పెద్ద కథను అర్థం చేసుకోవాలంటే ఎక్కడ మొదలుపెట్టాలి? చాలా సింపుల్, దానిలో ఉన్న అతి చిన్న యూనిట్ దగ్గర. ఒక భాష నేర్చుకోవాలంటే ముందు అక్షరాలు రావాలి కదా. అలాగే ఈ చార్టును చదవాలంటే ముందు ఆ యూనిట్ని పట్టుకోవాలి. అదే క్యాండిల్ స్టిక్. అసలు ఈ క్యాండిల్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది చార్ట్లోని ఒక చిన్న బిల్డింగ్ బ్లాక్. ఒక నిర్దిష్ట టైంలో, అంటే ఒక నిమిషం కావచ్చు, ఒక గంట కావచ్చు, ఆ టైంలో బయర్స్కి సెలర్స్కి మధ్య జరిగిన గొడవ మొత్తం ఈ చిన్న క్యాండిల్లో రికార్డైపోతుందన్నమాట. ఆ యుద్ధంలో చివరికి ఎవరు గెలిచారో కూడా ఇదే చెప్తుంది. ప్రతి క్యాండిల్ వెనుక ఒక 4 పాయింట్ల కథ ఉంటుంది. ఫస్ట్ ఓపెన్, అంటే ఆ టైం మొదలైనప్పుడు ప్రైస్ ఎక్కడుంది. నెక్స్ట్ హై, ఆ టైంలో మ్యాక్సిమం ఎంత పైకి వెళ్ళింది. తర్వాత లో, మినిమం ఎంత కిందకి పడింది. అండ్ ఫైనల్గా క్లోజ్, ఆ టైం ముగిసేసరికి ప్రైస్ ఎక్కడ సెటిల్ అయింది. అంతే, ఈ 4 పాయింట్లే ఆ క్యాండిల్ కథకి ప్రాణం. సరే, ఇప్పుడు మన దగ్గర ఈ 4 పాయింట్లున్నాయి. మరి వీటిని బట్టి ఆ యుద్ధంలో గెలిచిందెవరో? బయర్సా, సెల్లర్సా? ఆ సీక్రెట్ అంతా ఆ క్యాండిల్ రంగులోనే దాగి ఉంటుంది. చూడండి, ఇక్కడ రూల్ చాలా చాలా సింపుల్. ధర మొదలైన దానికంటే ఎక్కువకి క్లోజ్ అయిందనుకోండి, అంటే క్లోజ్ అనేది ఓపెన్ కన్నా ఎక్కువ, అప్పుడు గెలుపు బయర్స్ది. ఆ గెలుపుకి సింబలే ఈ గ్రీన్ క్యాండిల్. దీన్నే మనం బుల్లిష్ అంటాం. ఒకవేళ రివర్స్ జరిగి ఓపెన్ అయిన దానికన్నా తక్కువకి క్లోజ్ అయితే అప్పుడు గెలిచింది సెల్లర్స్. దానికి గుర్తు ఈ రెడ్ క్యాండిల్, అదే బెరిష్ అన్నమాట. ఒక గ్రీన్ క్యాండిల్ స్టోరీ ఎలా ఉంటుందంటే, మార్కెట్ ఓపెన్ అవుతుంది, సెల్లర్స్ ప్రైస్ని కిందకి లాగడానికి ట్రై చేస్తారు. కాని బయ్యర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ల పవర్ ముందు సెల్లర్స్ నిలబడలేరు. బయ్యర్స్ ప్రైస్ని పైకి, ఇంకా పైకి తీసుకెళ్లి ఓపెన్ ప్రైస్ కంటే పైన క్లోజ్ చేస్తారు. అంటే ఫుల్ కంట్రోల్ బయ్యర్స్ చేతిలో ఉందన్నమాట. మరి రెడ్ క్యాండిల్ కదా, ఇది కంప్లీట్గా దానికి ఉల్టా. ఇక్కడ బయ్యర్స్ ప్రైస్ని పెంచాలని చూస్తారో, కాని సెల్లర్స్ చాలా పవర్ఫుల్గా ఉంటారో. వాళ్లు మార్కెట్ని డామినేట్ చేసి ప్రైస్ని దబదబా కిందకి లాగేసి ఓపెన్ కంటే కింద క్లోజ్ చేస్తారు. ఇది మార్కెట్లో వీక్నెస్ని చూపిస్తుంది. సెల్లర్స్ పట్టు ఎంత బలంగా ఉందో చెప్తుంది. ఓకే, బాడీని చూసి గెలుపెవరిదో చెప్పేయొచ్చు, కాని అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ ఫైటింగ్లో అసలేం జరిగింది, కీలకమైన మలుపులు ఎక్కడొచ్చాయి, ఆ వివరాలన్నీ ఆ క్యాండిల్ బాడీకి పైన కింద ఉండే సన్నని గీతల్లో దాగి ఉన్నాయి. వాటినే మనం విక్స్ లేదా షాడోస్ అంటాం. ఈ విక్స్ ఏంటంటే ఆ పర్టిక్యులర్ టైంలో ప్రైజ్ ఎక్కడ్నుంచి ఎక్కడిదాకా ప్రయాణించిందో చూపిస్తాయి. బాడీ కేవలం ఓపెన్ క్లోజ్ కథ చెప్తే, విక్స్ మాత్రం ఆ టైంలో టచ్ చేసిన హయ్యెస్ట్ పాయింట్, లోయెస్ట్ పాయింట్ రెండిటినీ మనకు చూపిస్తాయి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ధర నిలకడగా ఉండలేని స్థాయిలే విక్స్. అంటే ప్రైజ్ ఒక లెవెల్కి వెళ్ళింది, కాని అక్కడ ఉండలేకపోయింది, వెనక్కి వచ్చేసింది. దీన్నే ప్రైజ్ రిజెక్షన్ అంటారు. అంటే మార్కెట్ ఆ ప్రైజ్ని ఒప్పుకోలేదు, రిజెక్ట్ చేసింది అని అర్థం. ఇంకాస్త సింపుల్గా చెప్పాలంటే, పైన ఉండే పొడవాటి విక్ ఏం చెబుతుంది? బయర్స్ ప్రైజ్ని అంత పైకి తీసుకెళ్లినా సెల్లర్స్ అక్కడ అడ్డుపడి కిందకి నెట్టేశారని చెబుతుంది. అలాగే కింద ఉండే పొడవాటి విక్ సెల్లర్స్ ప్రైజ్ని అంత కిందకి పడేసినా బయర్స్ సపోర్ట్ ఇచ్చి పైకి లేపారని చూపిస్తుంది. సో ఇవి చాలా ముఖ్యమైన టర్నింగ్ పాయింట్స్ అనమాట. ఓకే, ఒక క్యాండిల్ కథ మొత్తం మనకు అర్థమైపోయింది. కాని ఇక్కడొక చిన్న ప్రశ్న ఉంది. ఈ కథ ఎంతసేపట్లో జరిగింది? 1 నిమిషంలోనా? 1 గంటలోనా? లేక రోజంతానా? ఆ సందర్భం అంటే కాంటెక్స్ట్ తెలియకపోతే ఆ కథకు అసలు విలువే ఉండదు. అక్కడే మనకు టైం ఫ్రేమ్ అనేది వస్తుంది.
టైం ఫ్రేమ్ అంటే ఏమీ లేదు, చాలా సింపుల్. మనం చూస్తున్న ప్రతి క్యాండిల్ ఎంత టైంని సూచిస్తుంది అనేది. 1 మినిట్ పెట్టుకుంటే ప్రతి క్యాండిల్ 1 నిమిషం కథ చెబుతుంది. 1 డే పెట్టుకుంటే ప్రతి క్యాండిల్ ఆ రోజు జరిగిన కథను చెబుతుంది. అంతే. ఉదాహరణకు మనం 1 డే టైం ఫ్రేమ్ చూస్తున్నాం అనుకుందాం. అక్కడొక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఉంది. దాని మీనింగ్ ఏంటి? ఆ రోజంతా ఉదయం మార్కెట్ ఓపెన్ అయినప్పట్నుంచి సాయంత్రం క్లోజ్ అయ్యే వరకు బయ్యర్స్దే రాజ్యం, మొత్తం కంట్రోల్ వాళ్లదే. ఆ ఒక్క క్యాండిల్ ఆ 24 గంటల స్టోరీని మనకు చెప్పేస్తుంది. మరి ఏ టైం ఫ్రేమ్ కరెక్ట్? దానికి సమాధానం ట్రేడింగ్ స్టైల్లో ఉంటుంది. నిమిషాల్లో లాభం తీయాలనుకునే స్కాల్పర్లు 1 మినిట్, 5 మినిట్ చార్ట్లు చూస్తారు. కొన్ని రోజులు హోల్డ్ చేసే స్వింగ్ ట్రేడర్లు డైలీ చార్ట్లు చూస్తారు. అదే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే వాళ్ళు వీక్లీ, మంత్లీ చార్ట్ల వైపు చూస్తారు. సో టైం ఫ్రేమ్ అనేది వాళ్ల స్ట్రాటజీని బట్టి మారుతుందన్నమాట. సూపర్! సో ఇప్పటిదాకా మనం మార్కెట్ భాషలో అక్షరాలు ఎలా ఉంటాయో నేర్చుకున్నాం. క్యాండిల్, దాని రంగు, దాని విక్స్, ఒక్కో దాని వెనుక ఉన్న మీనింగ్ని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక పూర్తి చిత్రాన్ని ఎలా చూడాలో చూద్దాం. ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. ప్రతి క్యాండిల్ బయర్స్ సెల్లర్స్ మధ్య జరిగిన ఫైట్కి సాక్ష్యం. గ్రీన్ క్యాండిల్ అంటే బయర్స్ గెలిచారు, రెడ్ క్యాండిల్ అంటే సెల్లర్స్ గెలిచారు. ఆ సన్నని విక్స్ అనేవి ప్రైస్ రిజెక్షన్ పాయింట్స్. వీటన్నిటికీ సందర్భాన్ని ఇచ్చేది టైం ఫ్రేమ్. ఈ 4 పాయింట్స్ గుర్తుంటే చాలు. సరే, ఇప్పుడు మనకు ఒక సింగిల్ క్యాండిల్ని అంటే ఒక అక్షరాన్ని చదవటం వచ్చేసింది. ఇది చాలా పెద్ద విషయం, కానీ కేవలం అక్షరాలతో భాష రాదు కదా. ఈ అక్షరాలను కలిపి పదాలుగా, వాక్యాలుగా ఎలా చదవాలి అంటే కొన్ని క్యాండిల్స్ కలిసి ఏర్పరిచే ప్యాటర్న్లు వెనుకున్న అసలు కథ ఏంటి, దాని గురించి ఆలోచించండి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.